హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. మనం ఈరోజు ఈ వీడియోలో హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అనే ఒక కండిషన్ గురించి మాట్లాడుతాం. సాధారణంగా మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ 180/120 క్రాస్ అయ్యి బాడీలో ఆర్గాన్స్ లైక్ హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కిడ్నీస్ మీద అండ్ ఐస్ మీద డ్యామేజ్ జరుగుతుందో ఆ కండిషన్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం. హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ యొక్క లక్షణాలు ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి, చూపు మసక మారడం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం మరియు చేతులు లేదు కాళ్ళు బలహీనపడడం, స్ట్రోక్ లాంటి లక్షణాలు వస్తాయి. ఈ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ యొక్క లక్షణాలని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఐవి ద్వారా రక్తపోటు తగ్గించే మందుల్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లోనే చాలా ఎక్కువ టాబ్లెట్స్ తీసుకొని బీపీ తగ్గించే అలాంటి పనులు చేయకూడదు. హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే, బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోండి. రెగ్యులర్గా బీపీ టాబ్లెట్స్ తీసుకోవాలి. బీపీ టాబ్లెట్స్ మిస్ చేయకూడదు. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని స్టాప్ చేయాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ లాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా నివారించవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్స్కి వీడియో షేర్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.